వచ్చిన మిత్రులందరికీ కుల బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పెద్దపల్లి రాజన్న. బీసీలలో మార్పు రావాలి, బీసీలలో చైతన్యం రావాలి. ఇది మన చర్చ. అంటే మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే మనం సీట్లు దక్కుతాయన్న ఆలోచనలో ఇప్పుడు సభ ముఖ్య ఉద్దేశం. రాజకీయాలకు ఓట్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఓట్ల రాజకీయాల్లో ఎంతో కీలకమైన బీసీ ఓటర్లు సీట్ల రాజకీయాలు ఎందుకు లేరు? రిజర్వేషన్ల ప్రాతిపదికను ఏ తుంగలో తొక్కుతున్నారు? ఇన్నాళ్ళ రాజకీయాల చరిత్రలో బీసీలు కోల్పోయింది ఏమిటి? దాన్ని ఎలా రాబట్టుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకులు మహాత్మా జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి ఫులే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన యోధులే. వీళ్ళు చేసిన ఉద్యమాల ద్వారానే చాలా వరకు బీసీ వర్గాల ప్రజల్లో చైతన్యం కలిగింది. కానీ బీసీలకు ఐక్యతను గమనించిన ఆధిపత్య వర్గాలు ఇప్పటికీ అప్పటికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. బీసీ వర్గాలు ఏకం కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బీసీ కులాలు ఏకమైతే తమకు అధికారం దూరం అవుతుందన్న భయం ఆధిపత్య కులాలకు పట్టుకుంది. అందుకే బీసీలను అనగదొక్కుతున్నారు. వారికి ఏ అధికారం రాకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలారా, ఇంకా ఎన్ని రోజులు అధికారం లేకుండా బలహీనంగా జీవిస్తామో ఒకసారి మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆధిపత్య పాలకుల జెండాలు ఇంకెన్నాళ్ళు మోసడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. బీసీలు ఐక్యమత్యంతో పోరాటం చేస్తేనే అధికారం అందుకోవడం సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల ఓట్లు బీసీలు మాత్రమే వేసుకున్న రోజున బీసీలకు తప్పకుండా రాజ్యపాలన దక్కుతుంది. అమాయకంగానో బానిసలుగా ఉన్నంతకాలం మన హక్కులను మనం సాధించుకోలేము. ఈ దేశంలో అధికారికంగా పీపీ మండల్ కమిషన్ అప్పటి కులాధికార లెక్కల ప్రకారం బీసీ కులాల జనాభా 52% ఉందని ప్రకటించింది. వాస్తవానికి ప్రస్తుతం 60% పైగానే ఉంటుంది. కానీ దేశంలో ఏ రంగంలో చూసినా 10% వాటా కూడా ఎందుకు దక్కలేదు? ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర రాయాలంటే బీసీ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. వారు నడిచిన బాటలో నడవాలి. ప్రతి ఒక్కరు స్వార్థంతో కాకుండా బీసీ సమాజం కోసం పోరాడాలి. అధికారం పోయి పోరాటం కాదు, అధికారం కోసం పోరాటం చేయాలి. ఇక త్యాగాలు వద్దు. బీసీల రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తేనే బతుకులు బాగుపడతాయి. రేపటి యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. ఇది నేను బీసీల మీద రాసిన ఆర్టికల్ అన్న.